పెట్టు. పాపపుణ్యాల ప్రసక్తి మీకు అక్కర్లేదు. అదంతా భరించేది మేము. నీకు విజయం లభిస్తుంది. ప్రజలు నిన్ను హీరోగా హర్షిస్తారు. ఈ కథ సుఖాంతం అవుతుంది. తదాస్తు బిడ్డ. రేపే నీ జన్మదినోత్సవం. ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ప్రారంభోత్సవం. జై భవ జై భవ. కనుగొన్నాను కన్న తల్లి కారుణ్యం మా చిన్న చెల్లి అనురాగం. ఈ గుడిలో దివ్యగనైనా ఈ గూటిలో గువ్వగనైనా ఇల్లు విడిచిపోలేను, ఈ వరము వదులుకోలేను. ఏమోనమ్మా, నాకేదో భయంగా ఉంది. పర్వాలేదు నాయన. ఎప్పుడు 10 మంది పెద్దవాళ్ళతో కలిసి తిరిగిన వాడిని కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదమ్మా. ఏముంది నాయన, ఆప్యాయంగా పలకరించు. కొత్తవాడివి గనక బాగున్నారా, మీ పేరేమిటి, పిల్లలు ఎంతమంది, పెళ్లిళ్ళు అయినాయా, ఏం చేస్తున్నారు, ఏవో ఇలాంటి కుశల ప్రశ్నలు అడిగితే చాలు. ఓహో, నమస్కారం అండి. బాగున్నారా? పెళ్ళిందా? అదే. పిల్లలు ఎంతమంది? పదమ్మా పద. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? చెప్తాను. మీ పేరు? రమాకాంతారావు. మీ నాన్నగారు నేను ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉంటాయి. పని మీద ఈ ఊరు వచ్చాను. మీరు వచ్చారంటే ఎంతో ఆనందంతో మిమ్మల్ని చూద్దామని వచ్చాను. ఇవి నా భార్య. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఇవి నా కుమార్తె. నమస్కారం అండి. బాగున్నారా? మీకు పిల్లలు ఎంతమంది అండి?
ముగ్గురే. పెళ్ళయిందా అండి? అంటే అదేనండి మీ పిల్లలకి. ఇంకా చిన్నపిల్లలండి. ఆ, పెద్దమ్మాయికి ఈ సంవత్సరమే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. చేసి తమ తప్పకుండా దయచేసి. చేసేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగానే. బరువు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. పిల్లలంతా బాగున్నారా? ఇంకా పెళ్ళే కాలేదండి. సంతోషం. వస్తాం. అలాగే. అమ్మా, ఏం నాయనా నాకు ఇదేదో పెద్ద పరీక్షగా ఉందమ్మా. ఈ పెద్దలందరి దగ్గరికి నన్ను తీసుకురాకమ్మా. వస్తాను. అలా అంటే ఎలా బాబు? ఇక ఈ వ్యవహారాలన్నీ స్వయంగా నువ్వే చూసుకోవాలి. అలాగే చూస్తా. రామ్మా, రా రా సావిత్రి. నమస్కారం అండి. బాబు గారు తిరిగి వచ్చారట. అవునమ్మా. ఎంత శుభవార్త. వెంటనే వద్దామంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రాలేకపోయానండి. పర్వాలేదమ్మా, బాబు కొత్త వాళ్ళని చూడడానికి దొరుకుతున్నాడు. రా, పరిచయం చేస్తాను. బాబు, అమ్మా, సావిత్రి మన సోదన్న గారి కూతురు, అలాగా. కాలేజీలో చదువుతుంది. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? పెళ్ళయిందా? మీకు పిల్లలు ఎంతమంది? అదేమిటి నాయన? అందుకే ముందుగా చెప్పాను, నాకు ఈ మర్యాదలు గిర్యాదలు తెలియవని. నేను చదువుకున్నానా, చదువుకున్న వాళ్ళతో తిరిగి ఏడిశాను. పోనీ ఇప్పుడు చదువుకోవచ్చుగా. అవునవును, ఈ వయసులో స్కూల్కి వెళ్ళి 10 మంది పిల్లల మధ్యన పలకా పలపు ముచ్చుకొని అక్షరాలు దిద్దుకుంటూ ఉంటే బాగుంటుంది. నవ్వుతారు. అది చూసావమ్మా, నవ్వుతున్నారు. పోనీ స్కూలుకు పోకపోతే ఇంట్లోనే చదువుకో, సావిత్రి చెబుతుంది. నేనా? అవునండి, మీరే నాకు సరైన టీచర్. మాకు కావలసిన వారు, మా మీద అభిమానం ఉన్నవారు. చదువు కూడా గుట్టుగా సాగుతుంది. ఏమంటారు? ఒప్పుకున్నారమ్మా. చూడండి, మీరు మా ఇంటికి వస్తారా, నన్నే మీ ఇంటికి రమ్మంటారా? వద్దండి, నేనే వస్తాను. అలాగేనండి. నమస్కారం. నమస్కారం. అదమ్మా. అమ్మా, నా బాధ్యత నేను నెరవేర్చాను. ఈ ఆస్తికంతటికి రాంబాబే వారసుడని నా సాక్ష్యం మీ సాక్ష్యమే కాకుండా ఊళ్ళో పెద్దవాళ్ళ సాక్ష్యాన్ని కూడా దాఖలు చేసి కోర్టులో డిక్లరేషన్ పొందాను. అన్ని బ్యాంకుల్లో రాంబాబు గారి పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేశాను. ఇంతవరకు నా నెత్తి మీద ఉన్న ఈ ఆస్తి అజమాయిషి భాగాన్ని దించి రాంబాబు గారి నెత్తి మీద వెళ్ళిపెడుతున్నాను. అలా అనకండి కోదండం గారు, బాబుకి ఈ వ్యవహారాలన్నీ కొత్త. కొన్నాళ్ళు మీరే దగ్గరుండి అన్ని వ్యవహారాలు నడిపించాలి. అమ్మా, ఈ బరువు ఇంకా ఎంతకాలం నన్ను మోయమంటారు? ఏదో సలహాలు ఇచ్చేంత వరకు అయితే పర్లేదు. బాబు గారు, మీరు రోజు 1 గంట ఆఫీస్కి వస్తుంటారు. ఎవరు వీరంతా? వీళ్ళంతా విరాళాల కోసం వచ్చారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు విరాళాలు ధారాళంగా ఇచ్చేవారు. వారు పోయిన తర్వాత నాకెందుకని చెప్పి మానేశాను. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు, వారు వచ్చారు. ఆ తర్వాత మీ దయ వాళ్ళ ప్రాప్తం. వీరు హరిశ్చంద్రయ్య గారు, విధవా పునర్వివాహ కేంద్ర కార్యదర్శి. వీరు భూకైలాసరావు గారు, అగ్ని క్షామ వరద తుఫాన్ వగైరా వగైరా బాధితుల సహాయ సంఘాధ్యక్షులు. వీరు దుర్యోధన ప్రసాద్ గారు, సినిమా విసనకర్ల సంఘ సంచాలకులు. సినిమా విసనకర్ర. సినీ ఫ్యాన్స్. ఓ, అంటే హాల్లో కరెంటు పోతే వీళ్ళు విసనకర్రలు సప్లై చేస్తారన్నమాట. బాబు గారు బహు చమత్కారం. ఏమిటి సొదంతా? వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళా? నాకు తెలియకపోతే తమ దాకా రానిస్తానా? సరే, అయితే తలాకు వేయించి పంపించేసి. క్యాష్ లేదు. ఖాళీందా? ఇంట్లో డబ్బు ఖాళీ అయింది, బ్యాంకు నుంచి తీసుకురావాలి. అయితే ఇంకే తెప్పించు. సరేనయ్యా, అందరు సాయంత్రం వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి. అలాగే బాబు గారు, తప్పకుండా సాయంత్రం. కూర్చో. దీని మీద సంతకం పెట్టు. పొట్టిదా పొడుగుదా? పొడుదే కానీ పేరేమిటి? ఉండడు. నీ పిండాకుడు. రాంబాబు. రాంబాబు. ఆ. రాంబాబు. చాలు, దీని మీద నా సంతకం పడే. ఎందుకు అడిగావు? మర్చిపోయాను. రాంబాబు. అమ్మగారు ఇచ్చిరమ్మన్నారు బాబు. బాబు, ఏమిటో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు. అంటే కోదండం గారు చెప్పినట్టులా దాన ధర్మాలు చేస్తూ ఉంటే కొంప గుండమైపోద్ది బాబు. ఏమిటి?
పాపం వాళ్ళేదో సంఘ సేవ చేసేవాళ్ళని చెప్పారు. అంత అబద్ధం బాబు. అసలు మీరు ఇచ్చే సందాలన్నీ వాళ్ళకి చేరవు. మధ్యలో ఈ కోదండం మింగేస్తాడు. 100లో 10 వాళ్ళకి 90 ఈయనకి. అంత తోడు దొంగలు బాబు. నిజంగా ఒట్టు మీతోడు బాబు. ఒట్టి దొంగ ముండా కొడుకు. ఇంకా తప్పు కదరండి బాబు. ఆడి చరిత్ర చాలా ఉంది. ఆ తర్వాత నా గదిలోకి రా. మాట్లాడు. ఆహా ఏమి రేఖలు ఏమి రేఖలు మహర్జాతకాలు కదండి. అది సరేనయ్యా, సంతాన సంగతి చూడు. అమ్మగారి చేతిలో సంతాన రేఖ జరిగిపోతున్నా ఉంది. కనీసం 7 పిల్లలు, 6కి మాత్రం తగ్గదు. అదే మీ చేతిలో ఏది అటు కొంపదీసి లేదండి. అదేమిటండి నాకు సంతాన రేకండి మీకు లేకపోతే అదే మరి ఏడ్చినట్టు నీ సాముద్రికం నువ్వును. మీ చేతిలో రేఖ లేకపోతే నన్ను ఏం చేయమంటారండి? లేదని అడు బయట. మరి నా డబ్బులు డబ్బులా చెప్పు దెబ్బలా